హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ఇంకా పైపింగ్కి క్లాత్ తీసుకున్నా. క్లాత్ వచ్చేసి క్రాస్గా తీసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకున్నా. ఇంకా 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని తీసుకున్నా. క్రాస్గా తీసుకోవాలన్నమాట. ముక్కలు తీసుకోవాలి. ఇంకా ఇట్లా అంటే ఇట్లా క్రాస్గా వస్తే కొంచెం హోల్డింగ్ ఉన్న తాన మూలలు ఉన్న తాన పైపింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా ఉంటే ఇంకా చూడండి, నెక్ ఇలా ఉంటుంది కదా, యూ నెక్ అట్లాంటి ప్లేసెస్లో మంచిగా వస్తుంది అనమాట ఇది పైపింగ్ వేసుకుంటే. అందుకనే క్రాస్గా తీసుకోవాలి మనం క్లాత్. ఇంకా వీటిని జాయింటింగ్ చేసేసుకుందాం. థ్రెడ్ పైపింగ్ కదా, మనము పాదం చేంజ్ చేసుకోవాలి. 1 సైడ్ పాదము పెట్టుకోవాలి. ఇలాంటి పాదాన్ని యూజ్ చేసుకోవాలి మనం. క్లాత్ని జాయింటింగ్ చేసేసుకుందాం. సో ఇలా క్లాత్ని రెడీ చేసుకోవాలి. చూడండి, క్రాస్గా తీసుకొని జాయింటింగ్ చేసేసుకున్నా. ఇంకా మనం ఇందులో థ్రెడ్ పెట్టి పైపింగ్ ఎలా కొట్టుకుని చూద్దాం. మిడిల్లో థ్రెడ్ పెట్టి 1 సైడ్ పాదం పెట్టి ఇంకా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుందాం. కుట్ అనేది ఈ థ్రెడ్ సైడ్ నుంచి టైట్గా రావాలన్నమాట. టైట్గా వస్తేనే మనకు పైపింగ్ అనేది స్టిఫ్నెస్ ఉంటుంది. చూడండి, లూజ్గా రావద్దు, లూజ్ చేయొద్దు. మనం లోపల ఉన్న థ్రెడ్ సైడ్ నుంచి కుట్టు మంచిగా వేసుకోవాలి. అప్పుడు గట్టిగా చూడండి. చూడండి, థ్రెడ్ పైపింగ్ రెడీ అయ్యింది. ఇది బ్లౌజ్కి ఎలా వేయాలో చూపిస్తా. టైట్గా తీసుకోవాలన్నమాట. దీని సైడ్ నుంచి రావాలి కుట్టు అనేది. చూడండి, పైపింగ్ అయితే వేసిన. దీన్ని ఉల్టా వేసేసుకొని ఫోల్డింగ్ చేసి అయినట్టు పైపింగ్ అయితే చేసిన. చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.